నేను చేసే ఈ పులగం రెసిపీని ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారో కామెంట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ కేజీ పల్లీలను అయితే ఫ్రై చేస్తున్నాను. పల్లీలు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత అందులోనే కొంచెం నువ్వులను కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఈ లోపు నేను ఒక గిన్నెలో 4 గ్లాసుల బియ్యాన్ని అయితే ఆల్రెడీ నానబెట్టేసి తీసుకున్నాను. 4 గ్లాసుల బియ్యానికి 12 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ లోపు మామయ్య అయితే పులగంలోకి కేజీ బెల్లం, లీటర్ పాలు అయితే తీసుకొచ్చారు. మనం ఇంతకు ముందు పల్లీలను నువ్వులను వేయించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారిన తర్వాత పల్లీలను కచ్చా పచ్చా మిక్సీ పట్టుకోవాలి. నువ్వులను అయితే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి రైస్ అనేది 80% ఉడికిన తర్వాత వాటర్ ఇలాగ ఉన్నప్పుడే మనం పల్లీల పౌడర్ ని, నువ్వుల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసి ఉడికించుకోవడమే. ముందు రైస్ స్టవ్ మీద పెట్టినప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులో నేను పానకానికి లీటర్ పాలకి కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. గోరువెచ్చని పాలల్లో బెల్లాన్ని యాడ్ చేసుకొని కరిగించుకోవడమే. ముందుగా వండిన వెంటనే మా అత్తమ్మ అయితే చనిపోయిన మా తాత వాళ్ళకి పెడుతుంది. ఆ తర్వాత అత్తమ్మ, మామయ్య, నానమ్మ, నేను అందరం కలిసి అయితే తిన్నాము. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మాకు చాలా